Canto 11, chapter 20, text 20-21. మనోగతిన్న విసృజ్య జిత ప్రాణో జితేంద్రియ సత్వ సంపన్నయ బుద్ధ్య మన ఆత్మవశం నయేత్. ఏషవై పరమో యోగో మనస సంగ్రహస్ఫుత హృదయ జ్ఞాత్వా మన్విష్యన్ దమ్యస్య వారోతోముహు. అనువాదం తాత్పర్యం ప్రసాద్ కౌన్ దగ్గర. ఎవరు కూర్చోండి, నిద్రపోతుంది. అరువారు మీరు అక్కడ కూర్చోండి, అక్కడ కూర్చోండి, నిద్రపోకండి. అక్కడ పోండి, ఎవరో ప్రసాదం ఇవ్వాలి. అక్కడ కూర్చోండి, ఎవరు లేరు అక్కడ, ఎవరు లేరు అక్కడ కూర్చోండి. ఇక్కడ నిద్రపోయేది అక్కడ నిద్రపోతుంది. ఏషవై పరమో యోగో మనస్స సంగ్రహస్మృత హృదయ జ్ఞాత్వ మన్యుష్యన్ దమ్యస్య వార్వతోముహు. అనువాదం తాత్పర్యం శ్రీల ప్రభుపాదికి. మనోగతిని ఎన్నడూ ఉపేక్షింపరాదు. డోంట్ ట్రస్ట్ యువర్ మైండ్. దట్ ఈస్ ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్. మనోగతిని ఎన్నడూ ఉపేక్షించరాదు. నీ మనస్సు నువ్వు ఎప్పుడు నమ్ముకోమాక. మరి ఇంకేం నమ్ముకోవాలా? మిమ్మల్ని మీరు నమ్ముకోవడానికి లేదు, మరి ఎవరు నమ్ముకోవాలా? శాస్త్రాల్లో చెప్పినట్టుగా మన తలకాయ ఏదేదో చెబుతూ ఉంటుంది. శాస్త్రం ఏం చెబుతుంది, లేదా గురువు, లేదా భక్తులు, సీనియర్, హరి, గురు, వైష్ణవ. హరి అంటే భగవద్గీతలో ఉపదేశాలు. గురు ఎవరి మీద అయితే మనకి నమ్మకం కలిగిందో. వైష్ణవ ఎంతమంది భక్తులు ఉంటారు, వాళ్ళ సలహా కూడా. సెకండ్ ఒపీనియన్, పొద్దున అవి చెప్పాము. సెకండ్ ఒపీనియన్, మీరు మామూలుగానే కారం ఎక్కువ తింటారు కాబట్టి మీరు బాగానే ఉందంటారు. ఇంకొన్ని అడిగితే కొద్దిగా తెలుస్తుంది. తర్వాత ఏమొచ్చి నాకు కూడా కారంగా ఉంది, ముందర మేము చెప్పట్లేదే, అందరూ ఒప్పుకోవాలి. ఆ తర్వాత మళ్ళీ వెనక నుంచి డోంట్ నెగ్లెక్ట్ యువర్ మైండ్, డోంట్ ట్రస్ట్ యువర్ మైండ్, and watch your mind. Watch your mind. మామూలుగా మన అందరం కూడా we consult our mind. Lot of words. We consult our mind. But what is said here, Krishna Uddhavadiki, don't trust your mind, don't consult your mind, and don't neglect your mind.
మీ మనసులో ఏదో ఆలోచన వస్తుంటే దాన్ని నిర్లక్ష్యం చేయమాకండి. దానికి ఏదో సరి చేయడం, క్యూరింగ్, దాన్ని బాగు చేయడం. సో డోంట్ లిజన్ టు యువర్ మైండ్, డోంట్ ట్రస్ట్ యువర్ మైండ్, అండ్ డోంట్ నెగ్లెక్ట్ యువర్ మైండ్. ఎందుకంటే మన జీవితం అంతా కూడా మన మనస్సు చేతుల్లోనే ఉంది. మనస్సష్టాని ఇంద్రియాణి ప్రకృతిస్థాని కర్షతి. ఇంద్రియాలు వాటంతటా పనిచేయటం లేదు. ఇంద్రియాలకి ఒక గ్రూప్ లీడర్. ఇంద్రియాలు మనం ఒక గ్రూప్. దానికి హెడ్ ఎవరయ్యా అంటే మనస్సు. మనస్సష్టాని ఇంద్రియాణి. ది 5 జ్ఞానేంద్రియాస్, ది 5 కర్మేంద్రియాస్, all are guided by the mind. మనం చూడ్డానికి ఎన్నో ఉంటాయి. మీరేదో చూస్తున్నా, నేనేదో చూస్తున్నా. అంటే మైండ్ ఈజ్ గైడింగ్ యూ. అంతే కదా, మైండ్ ఈజ్ గైడింగ్ యూ. ఇక్కడ ఎన్నో ఉన్నాయి. మనం అంతా ఇక్కడ కూర్చున్నాం. ఎవళ్ళ మైండ్ చెప్పినట్టు వాళ్ళు అబ్జర్వ్ చేస్తున్నారు. కొంతమంది ఈరోజు జ్యోతి ఏం రంగు గొడవలు కట్టుకొచ్చింది, క్లాసులో పనికి మాలిన థాట్ ఉంది. అవసరం లేదు. క్లాసులో కూర్చున్నది దేనికోసం? ఫోకస్ యువర్ మైండ్. క్లాసులో వాట్ ఈజ్ ది ప్రైమ్ బిజినెస్, వాట్ ఈజ్ సెకండరీ బిజినెస్. మనం ఏ పని, మీరు కిచెన్లో కూర్చుని ప్రైమ్ బిజినెస్ ఇది కుకింగ్. మెయిన్గా వంట చెడగొట్టకుండా చేయాలి. కానీ కిచెన్లో కూర్చుని ఇంకేదో టాపిక్ ప్రారంభించి ఆవేశంలో పోయి మాట్లాడుతాం. ఇది కాస్త తగలబెట్టి. కిచెన్లో ఉంటే కిచెన్ పని, క్లాసులో ఉంటే క్లాస్ పని, కీర్తనలో ఉంటే కీర్తన పని. క్లాసులో కీర్తనలో ఉంటే మన డ్యూటీ. సంధ్యార్తిలో మనం అప్పుడు మాట్లాడుతూ ఉంటాం. కొత్త వాళ్ళతో మాట్లాడతాం, పాత వాళ్ళతో మాట్లాడిన అవసరం లేదు సంధ్యార్తిలో. అంటే మళ్ళీ మీరు మైండ్ ఈజ్ గైడింగ్ యూ. ఈ పాత మొహాలతో ఏం మాట్లాడాలో అది తర్వాత చూసుకోవచ్చు. అంటే తర్వాత ఆరతి అయిపోయిన తర్వాత మాట్లాడచ్చు. ఆరతి పక్కన పారేసి యూనో డిడ్ యూ హియర్ అంటే ఇక మనోగతి. మైండ్ ఈజ్ వెరీ ఫాస్ట్. అంటే ఇక్కడ ఎవరైనా కూడా ఆధ్యాత్మిక జీవితం గడపడానికి వచ్చి ఉన్నట్లయితే, ఏందయ్యా ఆధ్యాత్మిక జీవితం అంటే, నువ్వు మనసు మీద అంకుశం. ఏనుగుల్ని కంట్రోల్ చేయాలంటే హే అంటే ఎత్తి పారేస్తుంది, మమ్మల్ని తొక్కి పారేస్తుంది. ఏనుగుని కంట్రోల్ చేయాలంటే మావటి వాడు అంకుశం పెట్టుకుంటాడు, చెవుల వెనకాల పొడుస్తాడు, కంట్రోల్లోకి వస్తుంది. ఏంటంటే మైండ్తో సాఫ్ట్గా ఉన్నాయి. మనంతా మైండ్ మంది కాబట్టి సాఫ్ట్గా. ఐ వాంట్ టు డోంట్ బి సాఫ్ట్ విత్ ది మైండ్, బి హార్డ్, బికాజ్ మైండ్ ఈజ్ యువర్ వరస్ట్ ఎనిమీ. Our worst enemy is the mind. We are ready to break our relations. We are ready to break our regulative principles. We are ready to give up bhakti for this lifetime. Because we are taking a good association of the mind. Don't do like that. That's what. Don't neglect.
అంతే కదా. మనం ఆలోచన నెగ్లెక్ట్ చేస్తే అవి మాటల్లో బయటపడతాయి. అప్పుడు కూడా ఎవరు మన సరి చేయకపోతే మాటల నుంచి వెకిలి చేష్టలు అంటారు. వెకిలి చేష్టలు, సిల్లి పిచ్చి కబుర్లు, వెకిలి చేష్టలు. ఆ తర్వాత కానీ ప్రారంభమయ్యేది అటు ఆలోచనలు. లేకపోతే ఆయన్ని కూడా బయటకు వచ్చి ఒక అభక్తుడి వ్యవహారం, అభద్ర వ్యవహారం, అభక్తుడి వ్యవహారం. కానీ మనం ఇక్కడికి వచ్చింది భద్ర వ్యవహారం నేర్చుకోవడానికి, మనం ఇక్కడికి వచ్చింది భక్తుడు అవడానికి. కానీ మర్చిపోతాం, కానీ అవడం మనకు గుర్తు చేయాలి. అందుకే ఈ క్లాసులు కానీ, బుక్ రీడింగ్ కానీ. బుక్ రీడింగ్ ఈజ్ ఫర్ టెల్లింగ్ అదర్స్ వాట్ యు ఆర్ రీడింగ్ ఆర్ ఫర్ అప్లయింగ్ ఆన్ యువర్ సెల్ఫ్. Lakshmi, you read books to tell others or you read books to apply on yourself? Bolo. వినపడుతుంది కదా లోపల. అంటే కమ్ నియర్. మనం పుస్తకాలు చదివేది. అందుకే ఏమన్నారు, ముందు దయ నీ మీద చూపించుకో, ఊళ్ళో వాళ్ళ మీద దయ చూపించిన తర్వాత బీ కైండ్ టు యువర్ సెల్ఫ్. బీ కైండ్ టు యువర్ సెల్ఫ్. డోంట్ బి స్ట్రిక్ట్ విత్ అదర్స్, బీ లీనియంట్ విత్ అదర్స్, బట్ యూ బీ స్ట్రిక్ట్ విత్ యువర్ సెల్ఫ్. You deal with people in a soft way so that they keep coming and you can slowly influence them, first by your behavior and then by your speech. First by behavior. Vaishnavadu ante katikada భాగవత ధర్మ. భాగవత ధర్మ అంటే స్పిరిచువల్ కల్చర్. సో అన్లెస్ యూ గెట్ ఓవర్ ది మైండ్, మనసును దాటకపోతే మనకి ఆధ్యాత్మిక సభ్యత ఎక్కడి నుంచి వస్తుంది? దయాగుణము, అహంకార రాహిత్యము నేను ఎక్కడి నుంచి వస్తాయి? అన్నీ థియరిటికల్గా ఉండిపోతాయి. సో మనోగతిని డోంట్ ఎవర్, నాట్ అకేషనల్లీ, ఆల్వేస్. స్పిరిచువల్ లైఫ్ మీన్స్ వాచ్ యువర్ మైండ్. యూ డోంట్ వరీ అబౌట్ అదర్స్. వాట్ కెన్ యూ డూ ఫర్ అదర్స్ ఆల్సో? వాడు ఇష్టం చెడిపోతా అంటే మనం ఏం చేయగలం? బట్ వాట్ యూ వాంట్, మీకేం కావాలో అది మీరు చూసుకోవచ్చు. ఈ రకంగా స్పిరిచువల్ లైఫ్ మీన్స్ ఇంట్రాస్పెక్టివ్ లైఫ్. अंदर झांको. मटीरियल लाइफ बाहर ढूंढो, बाहर झांको, बाहर से सुख का उम्मीद रखो. Try to find outside. That is material life. Spiritual life means everything simple. Make it simple. Don't go for ప్రతిదానికి ఇద్దనాల ఇది కట్టుకోవాలా అది కట్టుకోవాలా. సింపుల్. డోంట్ వేస్ట్ యువర్ mental energy. Don't waste your mental energy, because whatever you may do, you will not have satisfaction. మీరు జీవితంలో ఆయన అంత ఇల్లు వదిలిపెట్టి అక్కడ చెన్నైలో ఇక్కడికి వచ్చారు, ఏమైనా సాటిస్ఫాక్షన్ ఉన్నాయండి? ఇక్కడుండే తలనొప్పులు ఇక్కడ ఉన్నాయి అంతే కదా, ఇక్కడుండే ప్రాబ్లమ్స్, ఇక్కడుండే తలనొప్పులు, ఇక్కడుండే
ఏమిటి అడ్జస్ట్ ఇక్కడికి వచ్చినంత మాత్రం నో ఆల్ మై ప్రాబ్లమ్స్ సార్ ఆయన బండి పెట్టడానికి లేదంట పార్కింగ్ ప్లేస్ అని చెప్పి నేను చెప్పాలి ఆయన చెప్పాడు లేదా బండి పెట్టడానికి అంత 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 ఫ్లాట్ పెట్టుకుని బండి పెట్టుకోవడానికి అంత ఫ్లాట్లో ఉండి వచ్చిన దేనికంటే ఇక్కడ భక్తి చేసుకోవడానికి కానీ మంగళారతి రాలేకపోతున్నారు అన్ని ప్రోగ్రాంలు రాలేకపోతున్నారు లేట్ అవుతుంది మరి ఏం జరుగుతుంది కాబట్టి బయట వెతకమాకండి వైష్ణవులు అంటే ఇవన్నీ కూడా ఎలా సింప్లిఫై చేసి సరళత హి వైష్ణవత సరళత ఇన్ లైఫ్ స్టైల్ సరళత ఇన్ బిహేవియర్ మన అవసరాలు సింపుల్గా ఉంటే ఎక్కువ పరిగెత్తక్కర్లా అది ఇది అది వాట్ ఆర్ మై బేసిక్ bare necessities, basic needs. That is the way of spiritual life. కోరికలు ఎన్ని ఎంత తక్కువ ఉంటే వాడంత మంచి వైష్ణవుడు కోరికలు ఎన్ని ఎక్కువ ఉంటే ఆయన అంత మంచి భక్తుడు కాదు ఈ తెలివితేటలన్నీ మనకి ఈ విధంగా చదువుతూ ఉంటే ప్రభుపాదుల వారి పర్పోర్ట్స్ లేదా అనుభవం వాళ్ళు మాట్లాడుతూ ఉంటే మనకి ఎన్లైటన్మెంట్ ఓహో వై ఐఎమ్ యాంగ్షియస్ నాకు టెన్షన్లు ఎందుకున్నాయి నాకు యాంగ్జైటీలు ఎందుకున్నాయి నాకు డిప్రెషన్ ఎందుకుంది ఒక ఆయనోడు మెయిల్ పంపించాడు యాంగ్జైటీ ఈజ్ వెన్ యూ థింక్ అబౌట్ ది ఫ్యూచర్ లేదా భవిష్యత్తు ఎలాంటి రోగాలు పట్టుకుంటాయి ఎలా ఒంటరిగా ఒంటరితనం వస్తుంది కదా వాళ్ళంతా అటు ఇటు వాళ్ళు వెళ్ళిపోయారు వీళ్ళు వెళ్ళిపోయారు మనం ఇంకా కృష్ణుడి మీద డిపెండెన్స్ అలవాటు చేసుకోలేదు వాళ్ళని నమ్ముకుని వీళ్ళని నమ్ముకుని టక్కని దెబ్బపడి ఇక యాంగ్జైటీ ఎప్పుడు వస్తున్నాయంటే వెన్ యూ ఆర్ థింకింగ్ అబౌట్ ఫ్యూచర్ ఏమవుతుంది టెన్షన్ ప్రెజెన్స్ ఇప్పుడు మనం పనులు చేస్తుంటే సరిగ్గా చేస్తానా లేదా ఏమవుతుంది టెన్షన్ డిప్రెషన్ అంటే అయిపోయిన దాని గురించి కొంచెం అటు చేస్తుంటే బాగుండేది ఇటు చేస్తుంటే బాగుండేది సో వాట్ అటు చేస్తుంటే బాగుండేది అంటే ఇప్పుడు ఏం చేయాలి దానికి come out of the depression. Just leave it. Don't look too much into the past. Don't plan too much into future. Don't plan too much into future. Don't think too much about past. Live in the present. ఈరోజు నా చేతుల్లో ఉంది దేన్ని నేను ఎలా సద్వినియోగం చేసుకోవాలా దట్స్ ఆల్ ఇవన్నీ అక్యూములేట్ అవుతాయి క్యూములేటివ్ ఎఫెక్ట్ ఇక్కడ మనోగతిని అన్నడు ఉపేక్షింపరాదు ప్రాణేంద్రియాల్ని జయించి మనం వేరుగా ప్రాణాయామం చేయక్కర్లా మనం భక్తి చేస్తూ ఉంటే మామూలుగానే మన గుండె దడ తగ్గుతుంది భక్తి చేస్తూ ఉంటే యు ఆర్ గెటింగ్ ఏ కూల్ హెడ్ మన తలకాయ అదే దేవుడిని నమ్ముకోవడం మనకి విషయాలు తెలుస్తున్నాయి
మనం అంటే మనం అనవసరంగా మనం ఇది చేసుకోం, యాంగ్జైటీలు కొని తెచ్చుకోం. తెలుస్తుంది, ఏమి తప్పించుకోలేము. ఫేస్ ఇట్, ప్రిపేర్ ఫర్ ఇట్. ప్రాణేంద్రియములను మనం ప్రాణాయామం వేరుగా చేయక్కర్లేదు. ఒక అన్నాడు హరే కృష్ణ మంత్రం చాలా పొడుగ్గా ఉంది సార్. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. 105 మంత్రాలు 15 నిమిషాలు పడతాయి. వాళ్ళు అంటున్నారు మీరు మంత్రం చాలా పెద్దగా ఉంది సార్, ఈ మహామంత్రం. అదే నీకు ప్రాణాయామం అవసరం లేదా? ఈ మంత్రం అనేప్పటికీ ఆటోమేటిక్గా నీ శ్వాస కొద్దిగా పొడుగు మంత్రం. అందుకే మనం మాట్లాడుతూ అప్పుడప్పుడు ఆగాల. బ్రహ్మసభ చదువుతూ ఉంటారు భగవద్గీత శ్లోకాలు. గీతా జయంతి అప్పుడు చూసాం, అది పరిగెడుతున్నారు. నేను చదువుతాను, నాతో పాటు పోటీ ఏమవుతుందో తెలియకుండా. ఆల్ రైట్, నేను ఒక శ్లోకం అంట, ఇంకా నాతో పోటీ పడ్డం లేదు కదా. నేను ఒక శ్లోకం అంటే ప్రశాంతంగా వినండి, మీరంతా ఒక శ్లోకం అనండి, నేను వింటాను. భగవద్గీత సగమే పూర్తయింది అయింది. ఎందుకంటే మనం 700 శ్లోకాలు 350 శ్లోకాలు నేను అన్నా, 300 శ్లోకాలు మీరు అన్నారు. మరి భగవద్గీత అంతా పారాయణ చేసినట్టు అయింది. వింటున్నాం కాబట్టి నేను అనేప్పుడు నేను వింటున్నా, మీరు అనేప్పుడు కూడా నేను వింటున్నా. అప్పుడప్పుడు పొరపాటు జరుగుతుంది, అటు మైండ్ అటు పోతే ఏం చదవాలి మనం మీకు గుర్తు చేస్తారు. అయిపోయింది ఆ శ్లోకం లేదా ఈ శ్లోకం చదవాలి. అటు మైండ్ అది ల్యాక్ ఆఫ్ కాన్సన్ట్రేషన్. అటు వేరుగా మనం ప్రాణాయామం చేయక్కర్లేదు. మీరు మందిరంలో డ్యాన్స్ చేస్తే మీ గుండె ఆరోగ్యం బాగుపడుతుంది. మీ మందిరానికి ప్రదక్షిణలు కొడితే కొద్దిగా గుండె పనిచేయడం బాగుంటుంది. అంటే భక్తి ప్లస్ పరిశ్రమ. ప్రదక్షిణ ఎక్కడైనా కొట్టచ్చు. రోడ్లు వాళ్ళు సెలెక్ట్ చేసుకుంటారు, ఇటా పోయి ఇటా పోయి ఎంతోమంది ఇళ్ళకి ప్రదక్షిణ కొడుతాం, దానివల్ల లాభమైంది. వాళ్ళు ఏం చేస్తారు, మందిరానికి ప్రదక్షిణ కొడితే ఓపిక తక్కువ ఉంటే ఈ తలుపులోంచి ప్రదక్షిణ కొట్టండి, కొద్దిగా ఓపిక ఎక్కువ ఉంటే రెండో తలుపు ఉంది, ఇంకా కొద్దిగా కుర్రాడైతే మెట్లు దిగి మూడు సర్కిల్స్ ఉన్నాయి ఇక్కడ, మీ ఓపికని బట్టి ఇక్కడ. సో అటు భక్తులు టైం వేస్ట్ చేసుకోకర్లా, వేరుగా ప్రాణాయామం అని చెప్పి యోగా అని మీరు దేవుడి గదిలో ఒంగుని నిల్చుని మాలలేసి మీరు కూర్చుని కింద ఆచమనం చేసి తుడిచి మందిరాన్ని, ఇంకా అంతకంటే ఎక్సర్సైజ్ ఏం కావాలి? తిన్నదరకు బజార్లో తిరిగి వస్తాం అవసరంగా. ఎనఫ్ వర్క్, మందిరంలో కావాల్సిన పని ఉంది. అవి మేము చదువుతూ ఉంటాం, ఏ పని లేకపోతే నా దగ్గర రండి, ఒకళ్ళు రారు, అది చూపిస్తాడు ఇది చూపిస్తాడు. దగ్గరికి పోమాకండి, రాజశేఖర్ దగ్గరికి మహారాజ్ దగ్గరికి పోమాకండి. అంటే కావాల్సిన పని చూపిస్తారు వాళ్ళు దగ్గర. తీసేవా చెట్టు, అడి చెట్టు తాళ్ళు కూడా తీసా, చాంతాళ్ళు. సత్వగుణము మెల్లిగా మనం టెక్స్ట్ టైం. మీరు మీ పిల్లవాడిని మీ మనవరాళ్ళు పెళ్ళిడికి వచ్చిన వ్యక్తిగా చూడాలనుకుంటారు, దానికి ఆ పద్ధతి ఉందండి. వెయిట్ అంతకంటే మీరు చేయగలిగితే. అలాగే సత్వగుణంలోకి రావడానికి
ఏం చేయాలో ఆ పనులన్నీ చేస్తూ ఉంటాం. కొంతమందికి 10 ఏళ్ళు పట్టచ్చు, కొంతమంది 15 ఏళ్ళు పట్టచ్చు. అదే సరే ఆయన 5 ఏళ్ళలో సత్వగుణానికి వచ్చాడు, నేను ఇంకా రజోగుణంలో ఉన్నాను. క్వశ్చన్ రైట్, నేను ఇంకా రజోగుణంలో ఉన్నాను. ఆయన వెనక నుంచి వచ్చే సత్వగుణంలోకి 5 ఏళ్ళని. అంటే ఆయనకు ఒక బ్యాక్గ్రౌండ్ ఉంది, ఆయనకు బ్యాక్గ్రౌండ్ ఉండి ఆయనకు ఒక రకమైన సాధన ఉంది. ఇప్పుడు కూడా పనిచేయాలి, కానీ వెనక నుంచి కూడా కొంత మనకి అనుకూలత ఉంది. దానివల్ల తొందరగా రాగలుగుతాం. ఆయన చూసి మనం కూడా తొందరపడి, నేను 15 ఏళ్ళ నుంచి వీడు ఇప్పుడే టెంపుల్ ప్రెసిడెంట్ కాలేదండి, అదే దానికి మనం ఏం చేస్తాం? ఎవరికి కాంపిటెన్సీ ఉందో కదా, వాళ్ళకి ఎవరు ఏ పనికి సూట్ అవుతారో అది. అదేదో నేను 30 ఏళ్ళ నుంచి నన్ను పక్కన పెట్టేసి వాడిని తీసుకొచ్చి కూర్చోబెడతా అంటాడు, ఏం చేస్తాం? సో ఇక్కడ మనిషి డోంట్ టేక్ యువర్ మైండ్ లైట్లీ, నెంబర్ 1. యూ డోంట్ హ్యావ్ టు డూ అదర్ ఎక్సర్సైజెస్, ప్రాణాయామం, బ్రీతింగ్ ఎక్సర్సైజెస్, యోగా, వేస్టింగ్ యువర్ టైం. దేనికి అని మనకు కావాల్సింది శరీరానికి కొంత పని కావాలా, భక్తి మార్గంలో కావాల్సిన పని ఉంది. మీ వయస్సుని బట్టి, మీ ఓపికని బట్టి, వయసు ఎక్కువ, ఓపిక తక్కువ, లైట్ వర్క్. మీకు వయసు తక్కువ, ఓపిక ఎక్కువ, హెవీ వర్క్. ఈ రకంగా మనం ఎవరి చేత ఏం పని చేయించుకోవాలా, వాళ్ళ మీద తోసేసిపోవడం కాకుండా ఎవరు ఏ పనికి ఉపయోగపడతారు. సత్వగుణం ఫైనల్గా మన మైండ్. రజోగుణం అంటే వెరీ ఫాస్ట్, తమోగుణం అంటే టూ డల్, నో ఇంట్రెస్ట్. చదవడంలో ఇంట్రెస్ట్ లేదు, తెల్లారుజామున లేవడం ఇంట్రెస్ట్ లేదు, మనకి పని చేయడంలో ఇంట్రెస్ట్ లేదు, తప్పించుకుని తిరుగుతూ ఉన్నాం. ఆ సాకు ఈ సాకు లేదు కనిపించకుండా. మనం వచ్చింది సత్వగుణంలోకి రావడానికి, మనం మందిరంలోకి వచ్చాం. అది చూసుకోవాలి, నాకు రోగం ముదురుతుందా, నాకు రోగం కుదురుతుందా చూసుకోవాలి. రోగం కుదురుతుంది మంచిది, అప్పుడు మీకే ఉత్సాహం పెరుగుతుంది. నేను నా సుఖం కోసం బయట ఎక్కడా వెతుక్కోక్కర్లేదు, నాకు కావాల్సిందంతా నా దగ్గరే ఉంది, నాకు కావాల్సిందంతా నాలోనే ఉంది, నాకు కావాల్సినంత నేను 24 గంటలు ఎన్ని గంటలు కృష్ణుని మర్చిపోకుండా ఉంటాను. మనం చేసే పనులన్నిటి యొక్క ఉద్దేశం కృష్ణుడు. కాబట్టి ఇక్కడ మనస్సు అకస్మాత్తుగా ఆత్మానుభూతికి ఆవల. అంటే ఎవరైతే ఒకసారి మార్గంలోకి వచ్చి వాళ్ళు అది కావాలా ఇది కావాలా, భగవంతుడు మన జపం ఆయన వినడు. అది కావాలా ఇది కావాలి, నాకు కారు కావాలా, సొంత బంగ్లా కావాలా, ప్లస్ నేను భక్తిలో కూడా ఎదగాల. మీరు భక్తిలోకి వస్తే ఏం చేయాలా? నా తలరాతులు ఆ బంగ్లా రాసుంటే వస్తుంది, లేకపోతే లేదు. నేను మాత్రం భక్తిలో ముందుకు పోతూ ఉండాలి. భక్తిలో ఉన్నా కూడా రాసి పెట్టుంటే వస్తుంది, భగవంతుడు చేయాలనుకుంటే. కాబట్టి మనం అటు ఇటు కాకుండా ఇటు కాకుండా ఒకసారి దారిలో పడితే నా జీవితం యొక్క ఉద్దేశం బస్ నేను భగవద్భక్తిలో ఎదుగుతూ పోతుంటే దరిద్రం ఉంటుందా అండి. భక్తిలో ఎంత ఎదిగితే అంత సిద్ధులు వస్తూ ఉంటాయి, థింగ్స్ కమ్. నేను ఆయన ఆచార్య ప్రభు ఆయన వచ్చి కూర్చున్నాడు, మీరంతా డబ్బులు ఇస్తున్నారు ఆయనకి. ఆయన ఏమైనా అడిగాడా? నేనేమైనా ఏమన్నానా? ఏమని చెప్పాను మీకు? ఎందుకు ఇవ్వాలనుకున్నారు? కృష్ణుడు బుద్ధి పుట్టిస్తున్నాడు.
కృష్ణుని ముందు కూర్చున్నాం అని మనకి యోగ ఆవేశం వచ్చింది అంతే కదా. ఎవరు చెప్పలే అంటే వైష్ణవులకి భగవంతుడు ఏర్పాటు చేస్తూ ఉంటారు. నేను రూమ్లో కూర్చొని గమనిస్తూ ఉంటాను. వచ్చి మిమ్మల్ని నన్ను ఉభయం చేయమన్నామైంది వ్యాస పూజకి, మీరు ఉభయం చేయకపోతే మీకు దీక్ష ఇవ్వడం అన్నారా అట్లా అన్నారా? అనలేదు కదా. మీరు ఉభయం చేయకపోతే మీకు దీక్ష ఇవ్వము అన్నారా అనలేదు కదా. ఎందుకు మీకు బుద్ధి పుట్టింది? డబ్బులు రకరకాలుగా ఖర్చు అవుతున్నాయి, దాని ఇదొక ఖర్చు. దేవుడికి ఖర్చు పెట్టింది ఎప్పుడు మనకే కలిసి వస్తుంది, కానీ అది ఖర్చు కాదు. అది దేవుడికి ఎప్పుడు ఖర్చు పెట్టినా కూడా మనకి పూర్తి నమ్మకం. ఇది నా భవిష్యత్తు కోసం నేను చేసుకుంటున్నటువంటిది. ఇక్కడ సత్వగుణంలోనికి మనం సత్వగుణం అంటే ఏం తొందరలా ఏమన్నా కూడా మనం తొందర ఇప్పుడు 10 మంది కూర్చుంటాం, మనం తొందరపడేసి మన ఆలోచనలు మన ఇవి ఇతరుల మీద రుద్దక్కర్లా. వైష్ణవులు కూర్చున్నప్పుడు ఆల్ రైట్, ఎవరేం చదువుతారు చెప్పండి, నేను చదువుతాడు నా ఏం చదువుతుంటా. ఆ తర్వాత మీ ఐడియాలు ఎట్లాగా ఉంటాయి. ముందు ఎవరేం చదువుతారో విందాం, దాని మీద మీరు ఇంకా రిఫైన్డ్ ఐడియా, నా ఐడియా వినండి అంటే తొందరపడ్డాం. వైష్ణవులు ఎప్పుడు కూర్చున్నా కూడా అదే మొదట ఇతరులు ఏమంటారో విందాం. ఆ తర్వాత ఒక ఆయన మాకు మెయిల్ రాస్తాడు, ఆయన బెంగళూరు నుంచి. మై సెంట్ వర్త్ ఆఫ్, సెంట్ అంటే పైసా, ఇది నా ఒక పైసా అభిప్రాయం అని. నేను మంచి ఐడియా, ఆయన ఇస్తుంది ఐడియాని, కానీ ఏమంటున్నాడు రాసేప్పుడు, ఆయన చెప్పాలని రాసి ఇది నా ఒక పైసా విలువని ఐడియా అంటే నచ్చితే తీసుకుని లేకపోలేదు. ఆ రకం మనం అప్పుడు ఎక్కువ టకరావు, ఎక్కువ మనం కాన్ఫ్లిక్ట్, కన్ఫ్రంటేషన్, గొడవలు, మనకి గిల్లి కజ్జాలు, ఎవ్రీథింగ్ కూల్గా అలాగే అలాగే. అంటే ఇక్కడ అది ఎప్పుడు సత్వగుణంలో ఉన్నప్పుడు మొదట నేను ఎదుటి వాడిని గౌరవించాలి. మొదట మామూలుగా మన అందరం కూడా నన్ను గౌరవిస్తే నేను వాడిని గౌరవిస్తాను. అది మామూలు ప్రపంచం. వైష్ణవ ప్రపంచంలో ఏమవుతుంది, బాహ్య ప్రపంచంలో వాడు నన్ను గౌరవిస్తే నేను వాడిని గౌరవిస్తాను. వైష్ణవ ప్రపంచంలో ముందు నేను వాడిని గౌరవించడం ప్రారంభిస్తాను. ఆటోమేటిక్గానే సంబంధం ఇంప్రూవ్ అవుతుంది కదా. అంటే ఆ కూల్ హెడ్ మనం ఇది దానంతటా వచ్చేది కాదు. పొరపాటు జరుగుతూ ఉంటే దాని నుంచి నేర్చుకుంటాం, చదువుతూ ఉంటాం, కొత్త ఐడియాలు వస్తూ ఉంటాయి మెల్లగా. అప్పుడు మనం ఏది మాట్లాడినా ఏది చేసినా థాట్ఫుల్. సత్వగుణం అంటే డిస్క్రిమినేటింగ్, ఎట్లా చేస్తే బాగుంటుంది. మైండ్ని కంట్రోల్ చేసుకోవాలంటే మన ఇంటెలిజెన్స్, మైండ్ని కంట్రోల్ చేసుకోవాలంటే ఇంటెలిజెన్స్ బాగా యాక్టివ్ కావాలంట. నిర్మలమైన బుద్ధిచే, కాబట్టి మైండ్కి ఇంటెలిజెన్స్కి తేడా అయింది. మైండ్ అంటే మన స్వభావం, అలవాట్లు. ఇంటెలిజెన్స్ అంటే ఆలోచన పడే. స్టడీ యువర్ ఓన్ మైండ్.
అండ్ మీ ఇంటెలిజెన్స్ని ఎలా దాన్ని పదును పెట్టుకోవాలా, ఆధ్యాత్మిక గ్రంథాలు, భగవంతుడు భగవద్భక్తులు రాసిన గ్రంథాలని చక్కగా జాగ్రత్తగా అధ్యయనం చేసి, తర్వాత అనుభవం ఉన్న వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు కొద్దిగా దీన్ని కంపేర్ చేసుకుని బుద్ధిచే మనస్సుని అదుపులోకి తెచ్చుకునే వాళ్ళు కృష్ణుడి సేవలో నిరంతరము తలమునకలుగా ఉండుటే దానికి శ్రేష్టమైన ఉపాయం. ఒకటేదో భగవద్ దర్శనంలో వచ్చిన స్టోరీ వచ్చింది. ఏంటంటే అది ఒక ఆయనకి రజోగుణం, ఎన్నో ప్లాన్లు, అది చేస్తే ఇది అయిపోతుంది, ఇది చేస్తే అది అయిపోతుంది, అక్కడికి పోతే ఇటంత ప్లాన్లు. పాపం కింద మీద పడుతున్నాడు పనులు చేయడానికి, ఆయనకి అన్ని పనులు చేయలేకపోతున్నాడు. అప్పుడు నా వల్ల కావట్లేదు, వెళ్ళి ఆయన ఒక స్వామి దగ్గరికి పోయాడు, ఒక వైష్ణవ స్వామి. వైష్ణవుడి దగ్గరికి వాళ్ళు ప్రశాంతంగా బతుకుతుంటే నాకు ప్రశాంతత లేదు, పోయాడు. ఇది సార్, నాకు ఎన్నో పనులు ఉన్నాయి, నేను టైంతో పోటీ పడుతున్నాను, నా వల్ల కావట్లేదు, నాకు ఎన్నో పనులు ఎన్నో ఐడియాలు ఉన్నాయి, కానీ నేను ఉన్న టైంలో అన్నీ చేయలేకపోతున్నాను. దయచేసి మీరు నాకు ఈ ప్లాన్లన్నీ ఇది చేసుకోవడానికి నాకు పని చేసేవాడు కావాలి అంటే ఆయన బతకడానికి ఇన్ని పనులు ఎందుకు ఆయన అంటే, లేదు సార్ సాకులు, నేను 10 మందికి తిండి పెట్టచ్చు, 10 మందికి ఉద్యోగం ఇవ్వచ్చు, మంచి ఐడియా, నా కోసమే కాదు సార్ చెప్పిన వింటాను. ఆయన ఏం సుఖంగా లేకపోతే ఇంకొని ఏం సుఖం పెడతాడు, ఆయన ఆయన చెబుతున్నాడు. ఈ మనిషి గురుగారికి చెబుతున్నాడు, వైష్ణవుడికి. ఆయన అనేది అండి, నువ్వు సుఖంగా లేకపోతే ఇతరులకు అది చేస్తే ఇది చేస్తావు అంటే, ముందు నువ్వు సుఖంగా ఉంటే ఎలా సుఖపడాలో ఇతరులకి చెప్పచ్చు. ఆ ఫార్ములా నీ దగ్గర లేకపోతే నువ్వు ఇబ్బందులు అని వాడి కోసం ఇంకా ఇబ్బంది పడతావు, వాడిని ఇంకా ఎక్కిచ్చేసి మునగ చెట్టు ఎక్కిచ్చేసి దానివల్ల లాభండి తెలియదు కదా మరి ఏం చేయాలి. ఆయన సరే ఇంక చెప్పినా వినకపోతే నువ్వు ఊరు బయట ఒక వేప చెట్టు ఉంది, ఆ వేప చెట్టు దగ్గర ఒక దెయ్యం ఉంది. దెయ్యాలకి ఇటువంటి శరీరం ఉండదు కాబట్టి వాటికి అలసట ఉండదు, ఎంత పని అయినా చేస్తాయి. కాబట్టి నువ్వు అక్కడికి వెళ్ళి నువ్వు ఆ వేప చెట్టుకి పూజలు చేయి, కనపడుతుంది కదా దెయ్యం, అవి పూజలు చేసి ఆ దెయ్యానికి చెప్పుకో, నువ్వు నాకు సహాయం చేస్తే ఎట్టకనే దెయ్యం పూజ అయ్యేప్పటికీ ఆ దెయ్యం కాస్త ముందుకు వచ్చింది. ముందుకు వచ్చి నాకు పనులు ఇస్తాను సార్, నాకు చాలా ఖాళీగా ఉండలేను నేను, అటు ఒకటి షరతు, ఎప్పుడైతే నువ్వు నాకు పని ఇవ్వో నేను అప్పుడు నిన్నే చంపేస్తాను, ఆ షరతు మీద నేను నాకు ఏదో పని ఇస్తాను. పని లేదన్నమాట. ఈయన నువ్వేమో చాలా పనులు ఉన్నాయి, బిల్డింగ్లు కట్టాలా, అది చేయాలి, ఇది చేయాలి, సంవత్సరాలు పడుతుంది కదా, ఈ దయ్యానికి ఎన్ని పనులు ఇవ్వగలని చెప్పి, సరే మాకు పనులకు లోటేం లేదు సార్ అని సంతోషపడ్డాడు. పని ఇవ్వకపోతే సరైన క్యాండిడేట్ దొరికాడు, పని ఇవ్వకపోతే చంపుతాడు, నాకు కావాల్సిన పని చేసేవాడు. ఆల్రెడీ 2 సరి దిగాడు వాడు పనులకి, దెయ్యం కాస్త పనులు దిగాడు. ఈయన అనుకున్నట్టుగా ఏదైనా బావి తవ్వమంటే 3 రోజులు పడుతుంది, అదంతా 3 నిమిషాలు తవ్వింది. అది నెక్స్ట్ అండి ఇది వదిలే బాబు 3 రోజులు పట్టే పని 3 నిమిషాలు చేసి, ఆ బిల్డింగ్ కట్టాలా, దానికి 3 ఏళ్ళు పడుతుంది, పెద్ద బిల్డింగ్, అది కాస్త 3 రోజులు చేసి వచ్చింది. దానికి అలసట్లేదు. వీడు అనుకున్న ప్లాన్లన్నీ, ఈయన అనుకున్నవన్నీ ఇల్లు కట్టడం, ఆఫీస్ బిల్డింగ్లు కట్టడం, డబ్బు సంపాదించడం, వాడికి వీడికి కట్టడం. మీరు కడతామన్నా కూడా వాడి దగ్గర డబ్బు ఉండాలి కదా,
నేను బిల్డింగ్ కట్టించుకోవాలా, కడతాను సార్ మీ బిల్డింగ్ ముందు ఆయన డబ్బులు ఇవ్వాలి కదా. అటు ఊళ్ళో ఎవడైతే బిల్డింగ్ కావాలో ఆ పనులన్నీ తీసుకున్నాడు, అంతా వారాల లోపల అంతా ఫినిష్ చేసుకుని ఎవడు ఇల్లు కట్టించుకునేవాడు. ఆ తర్వాత దెయ్యం వచ్చింది. సరే ఇప్పుడు నాకేం పని ఉంది, మనకి దెయ్యాలు చూడడానికి క్రూరంగా ఉంటాయి, మనకి అర్థమైంది. ఇంకా మాకు కూడా తిండి కావాలి, నువ్వే నా తిండి అన్నట్టుగా. ఇదేంద్ర బాబు ఇప్పుడు ఇవన్నీ చేసుకుని సుఖపడదాం అంటే ఇప్పుడు నాకే అసలు వచ్చింది, నా ప్రాణం పోయేటుంది. ఇప్పుడు ఐఎమ్ గోయింగ్ టు డై. ఇవన్నీ చేసుకుని దేనికి? అదే కదా అందుకే చెప్పాడు, ఇవన్నీ చేసుకోమాకండి. ఇవన్నీ చేసుకుని ఆకలి వదిలిపెట్టిపోతే ఎవరి కోసం చేసావు? పరిగెత్తుకుని పోయాడు. ఇది ఎక్కడ గొడవరా బాబు, నేను ఎక్కడ ఎత్తుకుతా దీనికోసం పని అని వాళ్ళు పరిగెత్తుకుని ఆ వయసుడు కాళ్ళ మీద పడి, ప్రభు తప్పు చేశాను, నాకు ఇన్ని పనులు అక్కర్లేదు, నాకు ఇది అక్కర్లేదు, నన్ను అడ్డయ్యం పేడ అడ్డయ్యం పేడ వదిలిపెట్టి నాకు చాలా చేసిన ప్రశాంతంగా బతుకుతాను అంటే అప్పుడు అద్దెయాన్ని పిలవగా అన్నాడు. దెయ్యం వచ్చింది. ఆయన అన్నాడు, నువ్వు ఆ దెయ్యానికి ఈ తాడి చెట్టు ఎక్కువ, అది పైకి వెళ్ళగా మళ్ళీ కిందకి రా, మన కిందకి వస్తే మళ్ళీ పైకి ఎక్కువ, మళ్ళీ కిందకి రా. ఆ తర్వాత వీడిని చెప్పి నువ్వు మళ్ళీ కొత్త ప్లాన్ లేకుండా ఉండడానికి కొంచెం జపం చేయి, అద్దెయం పైకి కిందకి తిరుగుతావు, నువ్వు కొంచెం జపం చేయి, అయితే మళ్ళీ నీకు కూడా కొత్త ప్లాన్లు వస్తాయి. ఆయన కూర్చొని అక్కడ మంత్రం అంటున్నాడు, అద్దెయం పైకి కిందకి దాన్ని బతుకంట, ఇంకా తెల్లారేది లేదు. కాబట్టి ఆయన ఏం చెప్పాడు, నాయన ఇది మనస్సు యొక్క పరిస్థితి, ఇది మనస్సు అనేది కృష్ణుడి సేవలో లేకపోతే అది ఏందేందో ప్లాన్లు వేసుకుంటూ ఉంటుంది, ఏం కావాలి ఏం అక్కర్లేదు కూడా తెలియకుండా ప్లాన్లు వేస్తూ ఉంటుంది. మనకు అవసరం కాదు. ఇవన్నీ తప్పించుకోవాలంటే దేవుడు నీకు తెలివితేటలు ఇస్తే, నీకు భగవన్ నామల్ల ఆనందం కలిగితే అప్పుడు నువ్వు ఎంత పని చేయాలా, మిగతా టైం ఏం చేసుకోవాలి ఇవన్నీ నీకు తెలిసి వస్తాయి. అప్పుడు ఆయన కూడా అర్థమైంది ఎందుకు ఈయన ఈ వైష్ణవ స్వామి ప్రశాంతంగా భజనలు చేసుకుంటున్నాడు, భాగవతం చదువుకుంటున్నాడు. ఆయనకి కొంచెం అవసరం ఉంటే దేవుడి ఏర్పాటు వల్ల మనం మనకిష్టం వచ్చిన పని చేస్తున్నాం. మనం భగవంతుడు చెప్పినట్టు పని, మనం భక్తులు అంటే భగవంతుడి గీతలు ఎట చెప్పాడు ఎట చేస్తున్నాడు. నా భక్తుడు కమ్ము, నా చింతన చేయము, నన్ను పూజించము, నాకు నమస్కరింపు, భగవంతుడు చెబుతున్నాడు కదా. అందుకు ఇంకా ఖాళీ అక్కడ ఉంది, మనం అది చేయట్లేదు. కాబట్టి మనం ఈ రకంగా రజోగుణంలో తమో గుణంలో పడి కొట్టుకుంటూ ఉంటాం. కాబట్టి ఇక్కడ కృష్ణ సేవలో నిరంతరము దానిని తలమునకలుగా ఉంచుటే శ్రేష్టమైన ఉపాయం. ఈ సంసారంలో ఎలా బతకాలంటే వైష్ణవుడు ఏ పద్ధతిలో బతుకుతున్నారో ఆ పద్ధతిలో బతుకుతుంటే ఏం తినడానికి ఏర్పాటు ఉండడానికి మిగతా దేవుడి సేవలు అయిపోయాను. పిచ్చి పనులు లేవు, పాడు పనులు లేవు, అనవసరమైన పనులు లేవు. లేకపోతే మనకి తెలియదు, మనం తెలియగలవాడు అంతే కదా, మనంతా తెలియగలవాడు అనుకుంటూ ఉంటాం. ఏదో హరే రామ హరే కృష్ణ అనుకుంటున్నాడు, వాళ్ళకంతా తెలివితేటలు లేవు. దట్స్ నాట్ కరెక్ట్. కృష్ణ సేవలో నిరంతరము తలమునుగుగా ఉంచే తద్వారా మనస్సు ప్రమాదకరమైన మైథునము మరియు ఇతర భోగముల గురించి అది చెరింపకుండా, అంటే ఆలోచనలు అది పోతూ ఉండవు. లౌకికముకు మనస్సు ప్రతి క్షణము లౌకిక విషయాల కోసమే ఆరాటపడుతూ ఉంటుంది. కనుక దాన్ని గంభీరముగా అదుపులోనికి తీసుకొని రాందే ఆధ్యాత్మిక ప్రగతిలో మనం స్థిరంగా ఉండే అవకాశమే లేదు. నేర్పర్యోగ అశ్వికుడు, ఎక్స్పర్ట్ హార్స్ రైడర్, నేర్పర్యోగ అశ్వికుడు పొగరుబోతు గుర్రాన్ని
మచ్చిక చేసుకొని కోరిన దానిని ఇష్టానుసారం నడవనీయకుండా పగ్గాల్ని లాగి దానిని క్రమముగా అంటే తన పనులు చేయించుకోగలుగుతాడు. గుర్రమే యజమాని సేవ చేయాలని కూర్చోదు. అలవాటైన తర్వాత అది యజమాని పనులు అది గుర్రానికి ఎంత గుర్రాలకి ఏనుగులకి భలే తెలివితేటలు ఉంటాయండి. చక్కగా వాటికి అలవాటు చేస్తే యజమాని ఏం కావాలనుకున్నాడు. అది రాణా ప్రతాప్ సింగ్ చేతకన్నాడు. వాడు 2 వీలర్ కంపెనీ వాడి మోడల్ చేతక్ అని పెట్టాడు. అదే చేతక్ అంటే ఏంటి అంటే అది మహారాణా ప్రతాప్ సింగ్ గుర్రం. అది బాగా చిన్నప్పటి నుంచి ట్రైనింగ్ ఇచ్చాడు. దాని పని ఎప్పుడు మహారాణా ప్రతాప్ ఏం చేయాలనుకో ముందరే పసిగడుతుంది. పసిగట్టే టక్ టక్ అని ఆయన ఎక్కువ దాన్ని ఇట్లాగడం అట్లాగడం అదంతా ట్రైనింగ్. అప్పుడు ఆ ట్రైనింగ్ అయిపోతే అదే పరిగెడుతుంది టక్ ఒకసారి డైరెక్షన్ ఏం కాదు. ఆ రకంగా పొగరుబోతు గుర్రాన్ని మచ్చిక చేసుకున్నట్లుగా అట్లే పరమ యోగ విధానం వచ్చే అంటే భగవంతుడు మాత్రమే మన మనస్సును కంట్రోల్ చేయగలడు. మన వల్ల మనం మైండ్ను కంట్రోల్. పరమయోగ విధానం అంటే భగవంతుడిని చెప్పినట్టుగా మనోగతులను మనోవాంఛలు క్రమముగా వాటిని స్వాధీనము చేసుకొని నేర్పర్యగు అశ్వికుడు మచ్చిక కాని గుర్రాన్ని దాన్ని క్రమముగా స్వాధీనం చేసుకున్నట్లు నేర్పర్యగు యోగి మనసులోని యొక్క లౌకిక ప్రతి ఒక్కళ్ళు అంటే ఎవరు గుర్రము ఎవరు అశ్వికుడు. నువ్వు అశ్వికుడు, నీ మనస్సు గుర్రం. నీ మనస్సు గుర్రం అనే మనోరథేన దాసతి ధావతో బహి. భగవద్గీతలో కూడా ప్రభుపాదులు ఒక పిక్చర్ ఉంది. ఈ శరీరాన్ని ఒక రథంతో, ఈ ఇంద్రియాలని గుర్రాలతో, దానికి మనస్సు పగ్గంతో దాన్ని కంట్రోల్ తెచ్చుకోవడం. అక్కడ బుద్ధిచే వాటిని నియంత్రించడం. అశ్వికుడు ఒకప్పుడు గట్టిగా కళ్ళము లాగను, మరొకప్పుడు గుర్రం అంటే మనకు కావాల్సిన దిశలో పోతుంటే దాని అంతా గట్టిగా లాగక్కర్లా, పరుగు తీయనట్లు అనుమతించు. యోగి ఇంద్రియములు భగవద్గీతలో ఇచ్చిన ఉదాహరణ ఏంది, టార్టాయిస్. 2వ అధ్యాయంలో భగవంతుడు కూర్మానేవ అంగానివ సర్వస. ఏదైనా తాబేలు ప్రమాదం లేనప్పుడు పోతూ ఉంటుంది. ప్రమాదం వచ్చిందంటే అంతలో చిప్పలా కదలకుండా కూర్చుంటుంది. దానివల్ల ఎవరు దానికి ఏం చేయలేరు. కానీ ప్రమాదం లేనప్పుడు పోతూ ఉంటుంది. ఆ రకంగా వాటి శ్లోకం 2వ అధ్యాయం. కూర్మ అంగానివ సర్వస. అశ్వికుడు తన అసలైన లక్ష్యం గమ్యాన్ని ఎన్నడూ విస్మరించగా తుత్తతులకు అశ్వమును సరైన మార్గమునందే నిలుపును. అట్లే యోగి ఆత్మానుభవ లక్ష్యాన్ని మరవకుండా ఇంద్రియాలని పాప కర్మలోకి పోకుండా అతను కళ్ళెము లాగటం వల్ల అతి తపస్సు, అతి నిర్బంధము అది ఒక డిస్టర్బెన్స్గా పరిణమించదు. ఆత్మానుభవ పదంలో నిర్మలము బుద్ధిపై మన ఆధ్యాత్మిక
ప్రగతి అనేది మన బుద్ధి ఎంత బాగుపడింది దాన్ని బట్టి మనం టైం మేనేజ్మెంట్, మనీ మేనేజ్మెంట్, కృష్ణుడి శరణాగతి అట్టి ప్రావీణ్యం సాధించుటకు సరళమైన విధానం. తేషాం సతతయుక్తానాం భజతాం ప్రీతిపూర్వకం దదామి బుద్ధియోగంతం ఏనమా ఉపయాంతితే. మనిషి గొప్ప పండితుడు తత్వవేత్త కాకపోయినా ద్వేషము కానీ స్వలాభాపేక్ష లేకుండా భగవంతుడి ప్రేమ భక్తిలో నెలకొనొచ్చు. అతడు భగవంతుడి హృదయం నుండి అతనికి విషయాల్ని వెల్లడి చేయను. వాంఛా తరంగాలపై పయనించుతో కృష్ణ భక్తుడు గుర్రపు జీవి నుండి కింద పడక తుట్టతుడుకు భగవద్ధామం వరకు అంటే మన మనస్సుని కంట్రోల్ చేసుకోగలిగితే ఇంక జీవితం అంతా కూడా చక్కగా భగవద్ధామం పోయే దారిలో వెనక్కి పోయి ముందుకు పోయి వెనక్కి వచ్చి కాకుండా ఒకసారి మనస్సు మీద బాగా పనిచేసుకుంటే జీవితం అంతా కూడా మనం భగవద్ధామ దిశలోనే ముందుకు వెళ్తూ ఉండదు. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ రామ రామ